ఇక అటు బీఆర్ఎస్ లో వింత పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు అధిష్టానం క్యాడర్ ను సిద్ధం చేస్తోంది. అయితే 2 ఎంపీ సీట్లకు మాత్రం మంచి డిమాండ్ ఉండగా మిగిలిన స్థానాల్లో మాత్రం పోటీకి నేతలు ఆసక్తి చూపించడలేదు. ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిట్టింగ్ కే టికెట్ ఇవ్వాలంటూ జిల్లా నేతలు ఇప్పటికే తీర్మానాలు చేశారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎంపీలు పోటీకి ముందుకు రావడం లేదు. మరికొన్ని స్థానాల్లో అధిష్టానం ఆఫర్ చేసిన నేతలు తిరస్కరిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు నేతలు జంకుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఖర్చులు భరిస్తే పోటీకి సిద్ధమంటున్నారు. ఇక మరికొన్ని చోట్ల పోటీ చేసేందుకు నాయకులు ముందుకు వచ్చినా సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. మల్కాజ్గిరి, మెదక్ స్థానాలకు మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఇందుకోసం కొందరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానం కోసం బీఆర్ఎస్ లో పోటీ ఎక్కువగా ఉంది. రేసులో మల్లారెడ్డి కుమారుడు బొంతు రామ్మోహన్, రాగిడి లక్ష్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి భిన్నంగా మిగిలిన స్థానాల్లో మాత్రం పోటీకి ఎవరూ కనిపించడం లేదు. దీంతో బలమైన అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ పెద్దలు అన్వేషిస్తున్నారు. సగం సగం ఖర్చు పెట్టుకుందాం అంటూ పార్టీ పెద్దలు ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసిన అధిష్టానం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల లిస్ట్ ఇప్పటికే ఢిల్లీకి చేరింది. 17 స్థానాలకు గాను 70 మందికి పైగా ఆశావహులు టికెట్స్ ఆశిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే ఆలోచనలో కమలం పార్టీ ఉంది. మొదటి విడతలో 8 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గం అభ్యర్థి నిర్ణయం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, శాంతికుమార్, జితేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మెదక్ సీటు కోసం ఈటెల, రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక వడపోత పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో దూకుడు పెంచిన బీజేపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేసిన కమలం పార్టీ పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ చేరింది బీజేపీ ఆశావహుల జాబితా. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 పేర్లను ఢిల్లీకి పంపించారు కిషన్ రెడ్డి.